ఈరోజంతా బిజీగా అయిందండి. ఏమేమో ప్లాన్ చేసుకున్నాం కానీ కొంచెం అటు ఇటుగా అయ్యాయి. చెర్రీకి గొంతు నొప్పిగా ఉందని చెప్పి ఇందాకే క్లినిక్‌కి తీసుకొచ్చాను. పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. ఈరోజు సంకష్టహార చతుర్థి కదా! మా ఆయన ఇంట్లో ఖచ్చితంగా పూజ చేస్తాడు చందమామను చూసిన తర్వాత. సో, వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం కోసం నేను తాలకల పాయసం చేస్తున్నా. దానికోసమే ఇది దంచాను. అక్కడ గంట మోగుతూ ఉంది కదా పూజలో. సో కుదిరితే నేను కూడా పూజలో కూర్చుంటాను ప్రతి నెల. ఒక్కొక్కసారి కుదరినప్పుడు ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ వెనక నుండి నేను చేసిస్తూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ పాయసం ఉడుకుతూ ఉంది. ఇది అయిన తర్వాత ఇంకా మా ఆయనకి ఇచ్చేస్తే నైవేద్యం పెడతాడు. చెర్రీ బెర్రీని ట్యూషన్ నుండి తీసుకురావడానికి ఈరోజు మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వెళ్ళారనమాట. ట్యూషన్ నుండి పికప్ చేసుకొని వచ్చిన తర్వాత చిన్న కేక్ కటింగ్, పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవు. ఈరోజు బర్త్డే అంతా రేపు చేద్దాం అనుకుంటున్నాం. నేను, యశు, అర్చన బర్త్డే కదా, అర్చన బర్త్డే, విధు బర్త్డే, ఇద్దరు బర్త్డే కలిపి సెలబ్రేట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మంచి విషెస్ పెట్టారు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. బాయ్.